ఇప్పుడు యూత్ కి అవగాహన లేదు. షార్ట్ టర్మ్ మీరు అన్నట్టుగా షార్ట్ టర్మ్ ఎక్కువ కోరుకుంటున్నారు. ఎల్ఐసి అనగానే లాంగ్ రన్ ఉంటది, రిటర్న్స్ ఎప్పుడు వస్తాయో ఏదో. ఈ యూత్ ఇప్పుడిప్పుడే ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ రావాలంటే వాళ్ళకి పాలసీలు ఏముంటాయి? యూత్ వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇప్పుడు వచ్చే ఎర్నింగ్ స్టార్ట్ అయిన పిల్లలకి ఏంటమ్మా అంటే మేము ఇచ్చే సలహా టర్మ్ పాలసీస్ ఉంటాయమ్మా. ఓకే. ఇప్పుడు 25 years 30 years వాళ్ళకు 50 lakhs అమ్మచ్చుడు అంటే 50 lakhs కు టర్మ్ పాలసీలో మనకు దాదాపు సంవత్సరానికి 10,000 ప్రీమియంతో 50 lakhs అమ్మచ్చుడు వస్తుంది. ఎందుకంటే కొత్తగా జాబ్లో ఉద్యోగాలు చేయని వాళ్ళకు సాలరీస్ తక్కువ ఉంటాయి. బట్ రిస్క్ అనేది అవసరం, వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ అనేది అవసరం. సో సంవత్సరానికి 10,000 అంటే దాదాపు నెలకు ఒక 800, అంటే రోజుకు ఒక 25 నుంచి 30 రూపాయలు. అంటే ఒక టీ, ఈ రోజు హైదరాబాద్లో ఒక టీ ఖర్చు అంటే చాలా మందికి తెలియదు. ఈ రోజు ఒక టీ ఖర్చు పెట్టుకుంటే టీకి ఎంత డబ్బులు కడతానో అంత కనుక టర్మ్ పాలసీకి పే చేస్తే 50 lakhs వరకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఆ 50 lakhs 10,000 టర్మ్ పాలసీ తీసుకొని ఆ యూత్ పిల్లలు లాంగ్ టర్మ్ లో సిప్పులలో పెట్టుకోవాలి, సిస్టమేటిక్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో వాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళు కాబట్టి మార్కెట్ రిస్క్ తీసుకోవచ్చు. సో ఎల్ఐసిలో మార్కెట్ స్కీమ్స్ ఉన్నాయి, యూలిప్స్ ఉన్నాయి. ఆ యూలిప్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. పాత పర్ఫార్మెన్స్ ఎల్ఐసి వాళ్ళు చూసుకున్నా ఎట్లా చూసుకున్నా. ఇంకోటి ఏంటంటే చిన్న ఏజ్ వాళ్ళు కాబట్టి రిస్క్ తీసుకున్నా తప్పలేదు. చిన్న ఏజ్ వాళ్ళు అంటే మీకు టర్మ్ లో రిస్క్ కవరేజ్ ఉంటుంది, యూలిప్స్ లో రిటర్న్స్ వస్తాయి. సో వాళ్ళు 5 years లాకింగ్ పీరియడ్స్ ఉంటాయి. అవి ఎనీ యూలిప్ 5 years లాకింగ్ పీరియడ్ తర్వాత వాళ్ళు అవసరమైతే కంటిన్యూ చేసుకోవచ్చు లేదా విత్డ్రా చేసుకోవచ్చు, ఫండ్ ఒకదాని నుంచి ఒకటి మార్చుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చే పిల్లలు ఏంటంటే వాళ్ళకు ఈ 2 స్కీమ్స్ కల్లాకి వెళ్తే వాళ్ళు ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అవుతారు. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు కనుక సిప్పులో పెట్టుకుంటే బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి. అప్ టు 15 to 20% వరకు వర్కౌట్ అవుతాయి. సో ఇంతకుముందు అట్లా వర్కౌట్ అయినాయి పాత స్కీమ్స్. అట్లా మన దగ్గర ఉన్నాయి. టర్మ్ ఒకటి తీసుకోవాలి అంటే యూత్ కి ఇచ్చే సలహా ఏంటంటే టర్మ్ పాలసీ తీసుకోవాలి. సంవత్సరానికి ఒక 10 నుంచి 12 వేల 50 లక్షలు వస్తుంది, డిపెండ్ ఆన్ ఏజ్. అప్ టు 40 years వరకు ఉంటుంది టర్మ్. అంటే 30 years అతను కనుక తీసుకుంటే అప్ టు 70 వరకు ఈ ప్రీమియం కంటిన్యూ అవుతుంది. 30 years ఉన్న అబ్బాయి తీసుకుంటే 30 years ఉన్న పిల్లలు తీసుకుంటే 40 years వరకు టర్మ్ పెట్టుకోవచ్చు. అంటే 30 + 40 అంటే 70 వరకు కవరేజ్ ఉంటుంది. ఈ 10,000 తోని అప్ టు 50 lakhs వరకు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎల్ఐసి కంటే కూడా ప్రైవేట్, ఎందుకంటే షార్ట్ టర్మ్ ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అసలు ప్రైవేట్ దానికి ఉన్న ఎల్ఐసి దానికి డిఫరెన్స్ ఏముంటుంది సార్? మంచి ప్రశ్న అమ్మా. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు ఎల్ఐసికి తేడా ఏంటంటే మనం కట్టిన ప్రీమియమ్స్ గ్యారంటీ. ఒక ఎల్ఐసి మాత్రం సావనీర్ గ్యారంటీ అని ఉంటుంది, అది ఒక ఎల్ఐసికి తప్ప వేరే ఉండదు. అంటే పాలసీదారుడు కట్టిన డబ్బులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇచ్చేది ఓన్లీ ఎల్ఐసి వాళ్ళకే. ఇది వేరే ఎక్కడ ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ అవకాశం లేదు. ఇంకోటి రెండవది ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అంటే ఏమైనా జరిగినప్పుడు, ఏమన్నా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఇన్సూరెన్స్ ఎవరు ఎందుకు చేస్తారు? ఏమైనా రిస్క్ జరిగితే డబ్బులు, ఆ రిస్క్ జరిగితే వచ్చే విధానం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎల్ఐసిది 99% ఉంటుంది. 99.5% దాకా ఉంటుంది. వేరే ఏ కంపెనీస్ అయినా మనం స్ట్రాటజీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనం గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. సో అందుకని ఎల్ఐసికి అందరూ రావడానికి ఇష్టపడేది అందుకే, పాత తరం కూడా ఎల్ఐసిని కోరుకునేది అందుకే. యూత్కి ఇచ్చే సలహా కూడా ఏంటంటే ఎల్ఐసికి సావనీర్ గ్యారంటీ ఉంటుంది. రెండవది ఏంటంటే ఎల్ఐసి ప్రీమియమ్స్ లిక్విడిటీ క్యాష్ లాగా తీసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ లో ఒక 3-4 years తర్వాత పేమెంట్ చేసిన తర్వాత అవసరమైతే లోన్ తీసుకోవచ్చు. పాలసీ డాక్యుమెంట్ పెట్టేసి వితిన్ 24 hours మన పాలసీ బాండ్ తీసుకుని వెళ్తే మనం కట్టిన దాన్ని బట్టి రిస్క్, దానికి వల్ల రిస్క్ కవరేజ్ కు లోన్ కి ఏం సంబంధం ఉండదు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గోల్డ్ తీసుకుంటాం, బ్యాంక్ లో పెట్టుకుంటాం, అవసరమైతే వారిని లిక్విడిటీ క్యాష్ తీసుకుంటాం, మళ్ళీ ఇంట్రెస్ట్ తో పే చేస్తాం. దానివల్ల ఆ ఆభరణం, ఆ వస్తువుది వాల్యూ గానీ దాని రూపురేఖలు కానీ ఏం మారవు. మన వస్తువు మనకు ఉంటుంది, లిక్విడ్ ఉపయోగించుకోవచ్చు. సేమ్ ఎల్ఐసి పాలసీ డాక్యుమెంట్ పెట్టి కూడా మనం లోన్ తీసుకోవచ్చు. సో లోన్ తీసుకుంటే దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ తో మళ్ళీ పే చేసినప్పుడు మన డాక్యుమెంట్ మనకి ఇస్తారు. సో ఆ ఇన్సూరెన్స్ వాల్యూ కానీ వచ్చే బోనస్ కానీ మనం లిక్విడ్ లోన్ తీసుకునే దానికి సంబంధం ఉండదు. దీని రిస్క్ వాల్యూ దీందే, దీని బోనస్ దీందే, లోన్ కి ఇంట్రెస్ట్ పే చేస్తాం, లిక్విడిటీగా మార్చుకోవచ్చు. అంటే చాలా మంది అవగాహన లేకుండా
ఈ మధ్య పిల్లలు ఏంటంటే అది 20 years కట్టుకుంటూ పోవాలి, 15 years పే చేసుకుంటూ పోవాలి కదా, మనకు డబ్బులు అవసరం ఉంటే ఎట్లా అని అనుకుంటా ఉంటాం. దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం కట్టిన దాంట్లో ఎంత కడతామో అంత దాంట్లో 70 to 80% వరకు మనం దాదాపు లోన్ తీసుకోవచ్చు. ఓకే ఓకే 70 to 80% లోన్ తీసుకోవచ్చు. ఓకే, అంటే ఈ లోన్ అనేది అన్ని తీసుకున్న పాలసీల మీద అన్ని పాలసీలకు వర్తిస్తుంది. అంటే కొందరు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కొందరు తీసుకుంటారు, తీసుకోవచ్చు. సింగిల్ ప్రీమియం చిల్డ్రన్ అన్నిటికీ వర్తిస్తుంది. మనం ఎల్ఐసికి ప్రీమియం పే చేస్తాము అని అంటే ప్రీమియం పే చేసిన ఒక టర్మ్ పాలసీకి తప్ప. నేను ఎంతమంది చెప్పాను కదా 50 lakhs కి 10,000 ప్రీమియం ఇన్సూరెన్స్ 50 lakhs అని టర్మ్ పాలసీ తప్ప ప్రతి పాలసీకి ఎల్ఐసిలో లోన్ అవకాశం ఉంటుంది. ఇలా చాలా మంది తీసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు కూడా. బయటకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో సింపుల్ ప్రాసెస్, మళ్ళీ జస్ట్ లోన్ అప్లికేషన్, ఒక ఆధార్ కార్డు, క్యాన్సిల్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే విత్ ఇన్ 24 hours లో వాళ్ళ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో మంచి పాలసీ ఇది తీసుకుంటే మనకు చాలా బెనిఫిట్ ఉంటది అనున్న పాలసీస్ గురించి ఏమైనా చెప్పండి. ఇప్పుడున్న పాలసీలలో మంచి బెస్ట్ స్కీమ్ అంటే యూత్ వాళ్ళకు జీవన్ ఉమంగ్ అని ఒకటి ఉందమ్మా. ఓకే, జీవన్ ఉమంగ్ ప్లాన్. జస్ట్ వాళ్ళు 15 years పే చేస్తే చాలు. అంటే 15, 20, 25, 30 ఉంటది, బట్ 15 years పే చేస్తే చాలు. 15 years పే చేసిన తర్వాత 16th year నుంచి అప్ టు 100 years వరకు వీళ్ళు ఈ 15 years లో ఇయర్లీ ఎంత పే చేస్తాను, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ ఒక 2 lakhs పే చేస్తాను, 2 lakhs పే చేస్తే 15 years పే చేస్తారు. ఈ 15 years 2 lakhs పే చేసిన తర్వాత 16th year నుంచి వాళ్ళకి బతికినంత కాలం 2 lakhs వస్తా ఉంటాయి. ఎవ్రీ ఇయర్. ఇక్కడ ఇయర్లీ మనం 2 lakhs పే చేసినప్పుడు 16th నుంచి అప్ టు 100 years వరకు ఎవ్రీ ఇయర్ 2 lakhs వస్తూనే ఉంటాయి. జస్ట్ 15 years మనం పే చేయాల్సింది. ప్లస్ అందులో రిస్క్ కవరేజ్ ఉంటుంది. ఈ 2 lakhs పే చేసినందుకు అప్ టు 25 lakhs న్యాచురల్ కవరేజ్, 50 lakhs యాక్సిడెంటల్ కవరేజ్, రిస్క్ కవరేజ్ ఉంటుంది. రిస్క్ కవరేజ్ కూడా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతా ఉంటది. సపోజ్ 30 years లో ఉన్న అతను పాలసీ తీసుకున్నప్పుడు 45 years వరకు ప్రీమియం పే చేస్తాడు. 46 నుంచి అప్ టు 100 years వరకు మీకు రెగ్యులర్ గా రిటర్న్ స్టార్ట్ అవుతుంది, ఇన్కమ్ వస్తుంది. కవరేజ్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంటది. బెస్ట్ ప్లాన్ అన్నమాట పెన్షన్స్ కి ఇప్పుడు ఉన్న రోజులలో. ఎందుకంటే లిక్విడిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్టీ రూపకంగా ఎన్నున్నా గానీ సర్టెన్ ఏజ్ నుంచి మనకు మనీ లిక్విడిటీ అవసరం ఉంటుంది. సో దానికి ఉమంగ్ ఇస్ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉమంగ్ లో తీసుకుంటాను. జస్ట్ 15 years పే చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రోజులలో 15 years into 2 lakhs అంటే 30 lakhs పే చేస్తాం, అంతే కదమ్మా. 2 lakhs into 15 years 30 lakhs పే చేస్తాం. అంటే 30 lakhs పెట్టి మనం ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కుంటాం అనుకోవాలి. ఒక 30 lakhs పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కొని ఒక 15 years దాన్ని ఇన్స్టాల్మెంట్ బేసిక్ గా కొనుక్కుంటాం. ఇప్పుడు అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఇన్స్టాల్మెంట్ కడతాం కదా, లోన్ తీసుకుని ఆ తర్వాతనే కదా మనది. ఇది కూడా సేమ్. ఎవ్రీ ఇయర్ 2 lakhs పే చేసి 30 lakhs ఒక 15 years లో అపార్ట్మెంట్ కొనుక్కుంటే దాని మీద ఎవ్రీ ఇయర్ 2 lakhs ఇన్కమ్ ఉంటుంది. కట్టినవి మళ్ళీ వచ్చేస్తుంటాయి అంతే. 15 years లో కట్టినవి అయిపోతాయి, లైఫ్ లాంగ్ వస్తుంది, లైఫ్ ఫండ్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి చార్ట్ ఉంటుంది. 70 years లో కనుక వద్దనుకుంటే అది 100 years వరకు ప్లానే కాదు. అతను ఏ ఏజ్ లో వద్దనుకున్నా లిక్విడ్ క్యాష్ తీసుకోవచ్చు. సరెండర్ వాల్యూ, క్యాష్ లో సరెండర్ వాల్యూ కూడా ఉంటుంది. సపోజ్ 70 నేను చెప్పిన అమౌంట్ ఆఫ్టర్ 15 years ఆఫ్టర్ 15 years రిటర్న్ వస్తా ఉంటది. ఎవరు యాక్చువల్ గా ఎవరు తీసుకోరు, దాన్ని ఎవరు క్లోజ్ చేసుకోరు. ఎందుకంటే అది ఒక బంగారు గుడ్డు పెట్టే బాత్ లాంటిది. ఎవ్రీ ఇయర్ వస్తా ఉంటది. ఎవ్రీ ఇయర్ ఎప్పుడేమన్నా జరిగినా రిస్క్ కవరేజ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ వస్తా ఉంటాయి. సో ఆ ఏజ్ లో సపోజ్ 70-75 లో బాగా మనీ అవసరం ఉన్నాయి అనుకో, ఏమైనా హాస్పిటలైజేషన్ అయింది, అవసరమైతే లోను తీసుకోవచ్చు, పాలసీ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. నియర్ 1 crore చేంజ్ వస్తాయి. సూపర్ అన్నమాట. అంటే మనకి కొందరు అనుకుంటారమ్మా, ఎందుకంటే అప్పుడు ఫ్లాట్ కొనుక్కుంటే దాని రేట్ కాస్ట్ పెరుగుతూ ఉంటది కదా అని కదా, ఇక్కడ కూడా దాని వాల్యూ పెరుగుతూ ఉంటది. 30 lakhs పెట్టింది రిటర్న్ తీసుకొని 70-75 ఏజ్ లో 1 crore 1.3 1.4 వరకు ఉంటుంది. వద్దనుకున్నా బెస్ట్ ప్లాన్ అనమాట ఉమంగ్. ఇప్పుడున్న యూత్ గానీ ఇప్పుడున్న యంగ్స్టర్స్ గానీ చాలా బెస్ట్ ప్లాన్. ఎందుకంటే వాళ్ళు ఒక 30 years ఉన్న అతను ఉమంగ్ తీసుకుంటే 45 నుంచి వచ్చే డబ్బులు అప్పటికి అతను ఉద్యోగం చేస్తా ఉంటాడు. ఆ 2 lakhs కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటా ఉండొచ్చు అవసరం లేనప్పుడు. అట్లా చాలా బెస్ట్ ప్లాన్ అది. ఉమంగ్ ఇస్ వెరీ గుడ్ ప్లాన్. ఇప్పుడు ఇంకా ఇలాగనే మన కొత్త పాలసీస్ కానీ యూత్ కి ఉపయోగపడేవి కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకని ఇలా అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ గా మొన్న LICలో సెప్టెంబర్ వరకు చాలా ప్లాన్స్ ఉండేది.
ఓకే సెప్టెంబర్ క్లోజ్ అయ్యి మన అక్టోబర్ నుంచి కొత్త ప్లాన్స్ ఇంకా ఒక 5-6 ప్లాన్స్ రాబోతున్నాయి. ఓకే. ఓన్లీ ఇది ఫర్ యూత్ ని దృష్టిలో పెట్టుకొని, యూత్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అప్కమింగ్ ఇంకొక విత్ ఇన్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ మాకు వచ్చిన సమాచారం మేరకు ఒక 5-6 కొత్త ప్లాన్స్ ప్లస్ హెల్త్ ప్లాన్స్. ఇంతకుముందు ఎల్ఐసిలో జీవనారోగ్య హెల్త్ ఉండే, అది మన సెప్టెంబర్ నుంచి మళ్ళీ హెల్త్ పాలసీస్ రాబోతున్నాయి. ఏ పాలసీ వచ్చినా ఎల్ఐసిది సమాజానికి అనుకూలంగా, రాబోయే తరానికి అనుకూలంగానే పాలసీ రిలీజ్ చేస్తూ ఉంటాయి. వచ్చే ప్లాన్స్ అన్ని దాదాపు ఈ కొత్త జనరేషన్ కి ఉపయోగపడే విధంగానే వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా మీరు ఇంకా యూత్ కి అవగాహన పెంచి తీసుకోండి అని సజెస్ట్ చేస్తారు. అంతేకాదమ్మా, ప్రతి ఒక్కరికి ఎంత చిన్న ఏజ్ లో కనుక వాళ్ళు సేవింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ అంత బ్రహ్మాండంగా ఉంటది. ఎందుకంటే ఎంత డబ్బులు వస్తుంది అంత ఖర్చు పెట్టే బదులు ఒక 10 to 20% కనుక సేవింగ్ చేస్తే రాబోయే అవసరాలకి ఇది అర్పణ కింద ఉపయోగపడుతుంది. ఎవరైనా ఖచ్చితంగా ప్రతి మనిషి ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళ లైఫ్ లో ఎర్నింగ్స్ ఎప్పుడైతే జీవితం మొదలవుతుందో, ఉద్యోగం మొదలవుతుందో, ఎంత జీతం వస్తే అంత అందులో ఒక 10 to 20% ఖచ్చితంగా సేవ్ చేసుకోవాల్సిందే. లేకపోతే రాబోయే తరాలు చాలా కష్టపడవలసి వస్తుంది. ఇంతకుముందు మన పాత తరం అట్లా ఉండంతలో జాగ్రత్తగా వండుకుంటూ సేవింగ్ చేసిండ్రు కాబట్టి వాళ్ళు మనల్ని బ్రహ్మాండంగా చదివించగలిగిండ్రు, మనం తీర్చిదిద్దగలిగిండ్రు. థ్యాంక్ యూ సార్, మీ టైం మాకు ఇచ్చి యూత్ కి ఎల్ఐసి గురించి ఇంత వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ధన్యవాదాలు మీకు కూడా.